నీ ఇంటిలో నెమ్మది ఉందా? సొలొమోను పరిపాలన చేసే రోజుల్లో ప్రతివాడు తన అంజూరపు చెట్టు క్రింద నెమ్మది కలిగి జీవించెను అని బైబిల్లో రాయబడింది. అనగా ప్రతివాడు తన ఇంటిలో నెమ్మది కలిగి జీవించాడు. ఈరోజు కూడా నీ ఇంటిలో నీ భార్య, భర్త, నీ పిల్లలు నెమ్మది కలిగి జీవించాలి. నిన్ను చూసి భయపడేవారుగా, బెదిరిపోయేవారుగా ఉండకూడదు. ఒకటి గమనించండి, తుయాతురా సంఘము ప్రభువు మెచ్చుకునే సంఘముగా ఉంది. ఆ సంఘ ప్రజలు మంచి గుణ లక్షణాలను కనపరుస్తున్నారు. ఆ విధంగా నీ కుటుంబంలో నిన్ను చూసి నీ భార్య లేదా నీ భర్త మెచ్చుకునే విధంగా నీవు జీవించాలి. ప్రతిరోజు నువ్వు ఇంటికి తాగేసి తిరిగి వస్తే లేదా కోపంతో ఆవేశంతో వస్తే నిన్ను చూసి నీ భార్య మెచ్చుకోగలదా? ఒక్కసారి ఆలోచించు. భర్తగా పొద్దున్నే లేచి ఉద్యోగానికి వెళ్ళాలి, అయినా నీవు మంచం మీద పడుకొని లేవకుండా ఉద్యోగానికి వెళ్ళకుండా రోజు ఇంట్లోనే ఉండి తాగి అల్లరి చేస్తూ ఉంటే నీ కుటుంబం నిన్ను మెచ్చుకుంటుందా? అలాగే నీ భర్త బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకుని వచ్చి ఇంటికి వచ్చేసరికి నువ్వు పట్టించుకోకుండా, కనీసం త్రాగడానికి నీళ్లు కూడా ఇవ్వకుండా, నువ్వు సీరియల్ చూస్తూ ఇంటిని చక్కబెట్టుకోకుండా చిందరవందరంగా ఉంచితే నీ భర్త నిన్ను మెచ్చుకోగలరా? ఒక్కసారి ఆలోచించండి. నీవు నీ ఇంటిలో బాధ్యత కలిగి జీవించినప్పుడే నీ భర్త లేదా నీ భార్య నిన్ను మెచ్చుకోగలరు. ప్రభు మెప్పు కోసము సిద్ధంగా ఉన్న తుయాతైరా సంగము వలె నీవు కూడా నీ భార్య, నీ భర్త మెప్పును పొందుకునే విధంగా జీవించగలగాలి. యెహోవా సెలవిస్తున్నారు, దృష్టులకి నెమ్మది ఉండదు. దృష్టుల కుటుంబంలో ఎప్పుడూ కూడా నెమ్మది ఉండదు. మేలు కలిగే మార్గం ఏదో అడిగి తెలుసుకొని అందులో నడుచుకో, అప్పుడే నీకు నెమ్మది కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మేలు కలిగి మనము ముందుకి కొనసాగుదాం, మేలు కలిగి జీవిద్దాం. తప్పకుండా మనకి దేవుడు ఆయన కృపను అనుగ్రహిస్తారు. ఎక్కడ నెమ్మది వస్తుందంటే, నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక, నీ నగరంలో క్షేమం ఉండును గాక అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరి కుటుంబంలో నెమ్మది ఉంటుందంటే, నీ ప్రాకారంలో ఎవరైతే దేవుని కలిగి జీవిస్తారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, దేవుడి గల కుటుంబాలుగా ఉంటాయో వారి కుటుంబంలో నిత్యము నెమ్మది ఉంటుంది, వారి నగరంలో క్షేమం ఉంటుంది. మనం దేవుణ్ణి కలిగి ఉందాము, మన కుటుంబంలో దేవుడికి మొదటి స్థానాన్ని ఇద్దాము, దేవునికి భయపడి జీవిద్దాము. తప్పకుండా మన కుటుంబంలో క్షేమం అనుగ్రహించబడును గాక. ప్రార్థిద్దాం. జీవం కలిగిన దేవా, నీ కొందనాలు, స్తోత్రాలయ్యా. ఇది ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడుతున్నారు, నెమ్మది ఎక్కడ ఉంది అంటే మీ ప్రాకారంలోనే నెమ్మది ఉన్నది ప్రభువా. మిమ్మల్ని కలిగిన ప్రతి కుటుంబం నెమ్మది కలిగి జీవిస్తుందని మీరు సెలవిస్తున్నారు. దృష్టులకు నెమ్మది దూరంగా ఉంటుందని మీరు సెలవిస్తున్నారయ్యా. ఇదిగో ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఏ కుటుంబాల్లో అయినా నేను నెమ్మది తక్కువగా ఉందేమో, నేను సమాధానం లేకుండా ఇబ్బంది పడుతున్నారేమో మీరు పట్టించుకోండి. ప్రతి కుటుంబాన్ని కూడా నేను నెమ్మదితో, సమాధానంతో నింపండి తండ్రి. ప్రతి కుటుంబం మిమ్మల్ని కలిగి మీ యందు భయభక్తులతో జీవించినట్లు, మిమ్మల్ని ఆశ్రయించినట్లు మీరే సహాయించండి. ప్రతి కుటుంబంలోనైనా నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహించండి. భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు తగ్గించుకుని సమాధానమైన నెమ్మది వాతావరణాన్ని కుటుంబంలో ఉంచడానికి మీ కృప అనుగ్రహించండి. బిడ్డల్లో నెమ్మది అనుగ్రహించండి, పెద్దవారిలో నెమ్మది అనుగ్రహించండి. ప్రభువా మీకు వందనాలు. ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాలు దయచేయండి అయ్యా. కొంతమందినైనా హాస్పిటల్లో ఉన్నారు తండ్రి, మీ కృప అనుగ్రహించండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. మీకు వందనాలు. ఇంక విదేశాలకు వెళ్ళాలని అనేక మందినైనా ప్రయత్నాలు చేస్తున్నారు, వారి ప్రయత్నాన్ని సఫలీకృతం చేయండి ప్రభువా. డిఎస్సి రిజల్ట్ విషయంలోనైనా, ఉద్యోగాల కోసంనైనా ఎందరో ఎదురు చూస్తున్నారు, అట్టి వారికి మీ కృప అనుగ్రహించండి అయ్యా. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. అందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబంలో నెమ్మది అనుగ్రహించండి అయ్యా. నీ ప్రకారంలో నెమ్మది ఉన్నదని మీరు సెలవిస్తున్నారయ్యా. ప్రతి కుటుంబంనైనా నెమ్మదిగానైనా దేవాస్తోత్రం ఉండడానికి మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరే జరిగిస్తారని ఈ ఉదయకాలంనైనా ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి అవసరతని యేసు నామములో మీరే తీరుస్తారని, చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు కావలసిన కృప మీరు అనుగ్రహిస్తారని, సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.